దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాలలో మన జీవితంలో మనిషి అనేవాడికి కోపం వస్తుంది. మనిషిగా జీవించేవాడికి కోపం వస్తుంది. బతికున్న వాడికి కోపం వస్తుంది. ఎవరికి కోపం రాదయ్యా అంటే చనిపోయిన వ్యక్తికి కోపం రాదు. ఎవరికి కోపం రాదయ్యా అంటే చివరికి పిచ్చివాడికి కూడా కోపం వస్తుంది. మనం చూసి నవ్వినా, మనం చూసి ఎక్కిరించిన. ఈరోజు జీవితంలో కోపం అనేది ప్రతి వ్యక్తి హృదయంలో సర్వసాధారణమైపోయిన విషయంగా మారిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, నువ్వు ఎదుర్కొన్నటువంటి కష్టం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు ఇక వాక్యంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. కోపం వల్ల తగలబడిపోతున్నాం, కోపం వల్ల నశించిపోతున్నాం, కోపం వల్ల మనకున్నటువంటి భవిష్యత్తును కోల్పోతున్నాం, కోపం వల్ల దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం, కోపం వల్ల దేవుడు మనల్ని తీసుకెళ్తానన్న ప్రదేశాన్ని కోల్పోతున్నాం, కోపం వల్ల కుటుంబాన్ని కోల్పోతున్నాం, కోపం వల్ల ఉద్యోగాన్ని కోల్పోతున్నాం, కోపం వల్ల వ్యాపారాన్ని కోల్పోతున్నాం, కోపం వల్ల నీకున్న ప్రతి పరిస్థితిని నువ్వు కోల్పోతున్నావు. ఈరోజు కోపం నిన్ను ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతుందా అంటే నువ్వు నిర్మించుకున్నటువంటి నీ యొక్క సంస్థానాన్నే కూలదోసే విధంగా తీసుకెళ్ళిపోతుంది. ఈరోజు మనిషి కోపం వల్ల అనేకమైన ఇబ్బందులు కొనదించుకుంటున్నాడు. మనిషి కోపం వల్ల తను జీవించినటువంటి జీవితాన్ని, తను ఆశించినటువంటి జీవితాన్ని, నాకు ఇది కావాలని కోరుకునేటువంటి జీవితాన్నే కేవలం మనిషి కోపం వల్ల తెచ్చుకుంటూ నశించిపోతా ఉన్నాడు. ఈరోజు కోపం అనేటువంటి మాట ద్వారా ఈరోజు కోపం నిన్ను దహించి వేస్తుంది. ఈరోజు కోపం నిన్ను ఎక్కడికి ఎదగనీయకుండా, ఎక్కడ నిన్ను ఉండనీయకుండా, ఎక్కడ నిన్ను ఆశీర్వాదంగా మార్చకుండా చేసి వేస్తూ ఉంది. ఈరోజు బైబిల్లో మనుషులు పెట్టినటువంటి సనుగుడు వల్ల, మనుషులు చేసినటువంటి ఆరోపణల వల్ల, మనుషులు మాట్లాడినటువంటి నిందల వల్ల, మనుషులు చేసినటువంటి అగమ్య గోచరమైన కార్యాల వల్ల దేవుడికి కోపం వచ్చింది. మనిషి కోపం వస్తే తను తగలబడ్డమే కాకుండా, తన ఆయుష్ని తగ్గించుకోవడమే కాకుండా, తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా, తనకున్నటువంటి తలాంతులని వదులుకోవడమే కాకుండా ఈరోజు మనిషి దేవుడి మీద కోప్పడే స్థాయికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనిషి దేవుడిని నిందించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనిషి దేవుడు ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఈరోజు ఇశ్రాయేలు వారసుల్లాగా ఉంటున్న మనం కూడా ఏ స్థాయికి వెళ్ళిపోయామంటే